రోబోటిక్ టెక్నాలజీ రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే వైర్లు, మెటల్ ఆధారిత రోబోలు హల్చల్ చేస్తుండగా ఇటీవలి జీవ కణాలతో ల్యాబ్లో తయారవుతున్న రోబోలు సైతం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. శాస్త్రవేత్తలు ప్రయోగశాలల్లో సృష్టించిన కండరాల కణాలు, నాడీ కణాలు, ఇతర జీవ పదార్థాలను AI నియంత్రణలో ఉన్న రోబోటిక్ స్ట్రక్చర్తో కలిపి కొత్త రకం రోబోలను క్రియేట్ చేస్తున్నారు. నిపుణుల ప్రకారం ఈ బయో హైబ్రిడ్ రోబోల ప్రత్యేకతలేమిటో చూస్తే మతిపోతుంది. జీవకణాలతో సృష్టిస్తున్న బయో రోబోల ప్రత్యేకత ఏమిటంటే ఇవి ఇతర జీవుల్లాగే కదలగలవు, తమ చుట్టూ ఉన్న వాతావరణానికి అనుగుణంగా ప్రతిస్పందించగలవు, ఏదైనా దెబ్బ తగిలినప్పుడు తమను తామే స్వయంగా రిపేర్ చేసుకోగలవు. ప్రస్తుతం ఈ టెక్నాలజీ సాఫ్ట్ ప్రోస్థెటిక్స్, సర్జికల్ రోబోలు, అలాగే డ్రగ్ అసిస్టెంట్ సిస్టమ్స్లో ఉపయోగపడుతోందని కూడా చెబుతున్నారు. పైగా ఈ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం సుమారు 1577 కోట్ల గల దీని మార్కెట్ 2035 నాటికి 25,650 కోట్లకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవైపు మెటా మనుషులను అర్థం చేసుకునే రోబోలను రూపొందిస్తుంటే, మరోవైపు శాస్త్రవేత్తలు మనుషుల జీవ కణాలతో అచ్చం మనుషుల్లా ప్రవర్తించగల రోబోలను తయారు చేస్తున్నారు. అంటే మానవులు నేడు మేధస్సు ఉన్న యంత్రాలను మాత్రమే కాకుండా జీవించగల యంత్రాలను కూడా సృష్టిస్తున్నారు. ఇవి సాధారణ రోబోల మాదిరి బ్రేక్ అయితే మనుషులపై ఆధారపడవు. గాయాలు లేదా డ్యామేజ్ అయినప్పుడు స్వయంగా రిపేర్ చేసుకుంటాయి. మెటల్ అండ్ వైడ్ రోబోల కంటే తక్కువ ఎనర్జీని వాడతాయి. జీవకణాలు సహజంగానే శక్తిని సమర్థవంతంగా ఉపయోగించుకుంటాయి. మనుషుల కండరాల్లాగా స్మూత్గా ఇవి ఇంకా న్యాచురల్గా కదులుతాయి.